183 గజాల్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ కేవలం 25 లక్షలు మాత్రమే. నిమ్స్ కి 10 నిమిషాల దూరంలో. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో మొత్తు వదలరా అంటూ అసలు 2019లోనే మనందరికీ జీరో ఎక్స్పెక్టేషన్తో ఇచ్చారు మన శ్రీసింహ గారు. నాకు కూడా మీలాగే కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి ఆ సినిమా నుంచి. మరిన్ని విషయాలు సింహ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. ఓకే సార్, అంటే 2019లో మీ మూవీకి నన్ను బాగా ఫోర్స్ చేసి మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళారు. అవునా? అసలు సినిమా అంతసేపు నార్మల్గా ఇప్పుడు న్యాచురల్గా మేము నార్మల్ టెన్షన్ పడతాం కదా, మాకు ఆ సినిమా చూసిన దగ్గర నుంచి మిమ్మల్ని చూడగానే ఒక న్యాచురల్గా ఏదైనా యాక్టింగ్ కానీ, టెన్షన్లో నరేష్ గారిని కొట్టేది కానీ, అసలు సీన్స్ కొన్నిసార్లు మీకు 2019తోనే డెబ్యూ ఫిల్మ్ హీరోగా మెయిన్ లీడ్. స్టార్టింగ్ యమదొంగ చేశారు, యంగ్ రాజా, తర్వాత మర్యాద రామన్న, ఓబులేష్, కరెక్ట్. ఈగ మన సమంత కాలేజ్ ఫ్రెండ్ సంథింగ్ కాలేజ్ టైప్, బృందాస్ కాలేజ్, అది కజిన్. ఓకే. మీరు బాహుబలి కూడా చేశారు? అవునండి, చేశారు. ఫస్ట్ పార్ట్లో అంతకు ఎవరికి తెలియదు అన్నది. మీది వికీపీడియాలో నార్మల్గా మూవీస్లో పెడతారు, ఆ వికీపీడియాలో చెక్ చేస్తే అది మూవీ లేదు. మీరా కాదా అని బాగా టెన్షన్. స్టార్టింగ్ అంటే అన్న మీరు ఈ ముత్తు వదలరా కాన్సెప్ట్ విన్నప్పుడు కానీ 2019 పార్ట్ 1కి విన్నప్పుడు మీకు పర్టికులర్ పాయింట్ అనేది ఏ పాయింట్ బాగా నచ్చింది మీ క్యారెక్టర్లో? అంటే నా క్యారెక్టర్లోనే కాదండి, మొత్తం నాకు త్రూఅవుట్ సినిమాలో ఈ ట్రీట్మెంట్ మెయిన్గా నచ్చుతుంది. ఎందుకంటే ఈ కథ అనేది ఓకే, ఈ మనం అంటే అంత ఈ డెలివరీ బాయ్ ఇరకాటంలో పడతాడు, ఏదో ఇరుక్కుంటాడు సిచ్యువేషన్లో, బయటపడతాడు, ఇదంతా ఓకే, ఇదంతా ఎవరైనా రాస్తారు. బట్ ద ట్రీట్మెంట్ అనేది నాకు బాగా అట్రాక్ట్ చేసింది. ఆ కామెడీగా ప్రతిదీ కామికల్గా ట్రీట్ చేయడం, ఆ జానర్ అప్పటికి తర్వాత వచ్చే కానీ అప్పటికి చాలా చాలా కొత్తగా అనిపించింది జనాలకి మత్తు వదలరా అనేది. సో అది నాకు బాగా అట్రాక్ట్ అయింది. కరెక్ట్ అయింది. అంటే కొన్ని కాన్సెప్ట్లు ఎవరైనా ఎంచుకోవడానికి కానీ స్టార్టింగ్ మీకు నార్మల్గా ఎవరైనా సజెషన్ తీసుకున్నారా? రాజమౌళి గారిది కానీ, కీరవాణి గారిది కానీ, ఇంకెవరిదైనా హీరోస్లో ప్రభాస్ గారు కానీ, ఎన్టీఆర్ గారు? అంటే ఇది ఎవరికి వినిపించలేదండి అసలు కథ, ఎవరికి వినిపించలేదు డైరెక్ట్గా. అవునండి, ఫస్ట్ నేను మా అన్న భైరవన్న అండ్ మ్యూజిక్ చేశాడు కాబట్టి, అండ్ కార్తికేయన్ అని రాజమౌళి గారు, మేము ముగ్గురం విన్నాం కథ అంతే అండి. ఇంకెవరు చెప్పలేదా? తెలుసు సినిమా చేస్తున్నామని తెలుసు, మత్తు వదలరాని సినిమా చేస్తున్నామని తెలుసు, అంతేగాని అంతకు మించి అంటే ఏంటి స్టోరీ ఏంటి అసలు ఏం డీటెయిల్స్ ఏం రివీల్ చేయలేదు. అంటే కొంతమంది ఇని ఒక సజెషన్స్ అని ఇస్తారు కదా ఫ్యామిలీ పరంగా కానీ, మీరు పర్టికులర్గా స్టోరీ సెలెక్ట్ చేసుకుని ఓకే అనగానే వాళ్ళ నుంచి ఒక్క డౌట్ రాలేదంటే మీ మీద అంత కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చా? అంతే, అలాగే అనుకోవచ్చు. ఓకేనా. ఈ యమదొంగలో ఎన్టీఆర్ గారు జూనియర్ చేశారు, ఎట్లా అనిపించింది స్టార్టింగ్ మూవీ? అంటే చిన్నప్పటి నుంచి మూవీ అంటే పిచ్చా, లేకపోతే ఆ టైప్ క్యారెక్టర్ చేయడానికి? అంటే యమదొంగలో మామూలుగా ఎన్టీఆర్ గారు ఒక దొంగ చెప్పాలంటే ఫార్మల్కి, అది జూనియర్ ఎన్టీఆర్ మీరు దాంట్లో ఎగ్జాంపుల్, అంతేగా? అట్లాంటి క్యారెక్టర్ చూస్ చేసుకున్నప్పుడు కానీ, స్టార్టింగ్లో మీకు కథ చెప్పినప్పుడు కానీ మీకు ఎట్లా అనిపించేది? అప్పుడు అంటే నాకు పెద్దగా ఇది కథది ఏం చెప్పేవారు కాదు, జస్ట్ నార్మల్గా ఇలాంటి అంటే ఇంట్లో అబ్బాయి కాబట్టి మా వేయించేవారు వేషం. అండ్ పెద్దగా కథ మన క్యారెక్టర్ మట్టుకు, ఆ సీన్ మట్టుకు ఏం జరుగుతుంది, ఏం చేయాలి అది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసేసి మామూలుగా చిన్నపిల్లలకి అంతకుమించి చెప్పిన వేస్ట్, వాళ్ళకి ఆ ఏజ్లో అర్థం కాదు కూడా. సో అప్పటి వరకు చెప్పి క్యారెక్టర్లో చాలా బాగున్నారమ్మా, అంటే చూడడానికి. ఇది బాగాలేదంటారా? ఇది పార్ట్ 1 బాగుంది, ఇది ఇంకా మేము చూడలేదు కాబట్టి. అంటే ఇప్పుడు ముత్తు వదలరా మూవీ 2019 వచ్చిందన్న, 12 నుంచి 19 దాకా అంటే మధ్యలో బాహుబలి చేశారు. ఎందుకు ఇన్నేళ్ళ గ్యాప్? మెయిన్ లీడ్ చేయడానికి గ్యాప్ వచ్చిందా? అంటే మెయిన్ లీడ్ తొందర రావడానికి మీకు స్టోరీ నచ్చకపోవడం? ఎన్ని స్టోరీలు విన్నారు ఇప్పుడు దాకా? అంటే పెద్దగా ఏం వినలేదండి నాకు. అంటే మెయిన్గా ఇదే అంటే ఇంకా స్కూలు కాలేజ్ అదంతా వేసి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఇట్ వాజ్ కరెక్ట్ టైం. 2018లో స్టార్ట్ చేసాం. 2018లో స్టార్ట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం టైం పట్టింది, సీజీ పోర్షన్ అది ఎక్కువ ఉంటుంది కదా మొత్తం. సో 2019 ఎండ్ కల్లా రిలీజ్ అయ్యాడు. అంటే దాని గురించి టీజర్లో డైలాగ్ పెట్టారు, ఆల్మోస్ట్ 3.4 M వ్యూవర్షిప్ వచ్చిందన్న, ట్రెండింగ్లో ఉంది మన టీజర్ మొత్తం. అంటే స్టార్టింగ్లో జీరో ఎక్స్పెక్టేషన్, పార్ట్ 2 ఎక్స్పెక్టేషన్ అన్నారు కదా, అంటే పార్ట్ 2 నుంచి మళ్ళీ పార్ట్ 5 దాకా వెళ్ళిపోవచ్చు అంటారా?
వెళ్తుందనే హోప్. చూడాలి మరి. అంటే పార్ట్ 2 రావడానికి 5 years పట్టింది అన్న ఆల్మోస్ట్. అవును. ఇంకా పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5. అంటే అంటే మనకు ఒకసారి ఐడియా వచ్చేంత వరకే. ఐడియా వచ్చిన తర్వాత ఫాస్ట్గానే అయిపోతాయి. సో అంటే మధ్యలో రితేష్ వేరే సినిమా చేయడం కానీ అలాగ వేరే దాంట్లో పనులు బిజీ అయ్యాడు. బట్ ఒకవేళ చేయాలన్న ఉద్దేశం ఉంటే ప్రతి పార్ట్కి 5 years అయితే పట్టదు. అంటే పార్ట్ 1 చెప్పినప్పుడే పార్ట్ 2 స్టోరీ మీకు చెప్పాడు అన్న? లేదండి, అసలు ఐడియానే లేదు. లేదు. పార్ట్ 1 చేసేటప్పుడు మాకు అసలు సీక్వెల్ అది ఏమీ థాట్ లేదు. ఏదో సినిమా చేస్తున్నాం, ఇది బాగుండాలి, ఈ సినిమా బాగా రావాలన్న థాటే కానీ సెకండ్ పార్ట్ గురించి మాకు అంటే రీసెంట్గా వచ్చిన ఐడియా. లాస్ట్ ఇయర్ నవంబర్లో చెప్పాడు రితేష్. అన్న సినిమాలో దొంగలు ఎవరైనా ఉంటారా? తెల్లవారితే ఇంకేమైనా కొత్త స్టోరీ చూడొచ్చా? వస్తారు లాంటివి అంటే ఈ క్యారెక్టర్లో, ఈ మూవీలో మొత్తం అంతా అంటే మీరు ఫస్ట్ పార్ట్లో చూసినట్టుగానే సేమ్ ఎంటర్టైన్మెంట్, సేమ్ క్యారెక్టర్స్, ఇంకా డబుల్ ఫన్ అనుకోండి, అంతే. అంటే పార్ట్ 1లో నరేష్ అగస్త్య గారి క్యారెక్టర్ అసలు డౌట్ రాకుండా ఉంటుంది. పార్ట్ 2లో ఫరియాబ్దుల్లా గారిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఇంకెవరైనా టీజర్లో చూపించే వాళ్ళని ఇంకెవరైనా మెయిన్ లీడ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే క్యారెక్టర్స్ చాలా ఉన్నారు టీజర్లోనే. అంటే నరేష్ అగస్త్య లాంటి క్యారెక్టర్ ఈ మూవీలో మెయిన్ నెగిటివ్ రోల్ గానా మీరు ఎవరినైనా ఎక్స్పెక్ట్ చేయండి. మాది అది మరి రితేష్ సత్యనే నెగిటివ్ అయితేనా ఏమో, అది కూడా చెప్పలేం. సినిమా చూడాల్సిందే అంటారు. బాగా అసలు నేను పాజిటివ్ అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? లాస్ట్కి మీరే ప్లేట్ రివర్స్ చేస్తారా? ఏది చెప్పలేం. హీ టీమ్ అన్నారు కదన్నా, వెనకాల చూస్తే షీ టీమ్ ఉంది. హీ టీమ్ ఏంటి అసలు? హీ టీమ్ అనేది అదే ఊరికనే చమత్కారంగా హీ టీమ్ లాగా హీ టీమ్ అని పెట్టారు కానీ యాక్చువల్ మీనింగ్ వచ్చేసి హై ఎమర్జెన్సీ టీమ్ అనమాట. హై ఎమర్జెన్సీ టీమ్, హెచ్ఈ, హీ టీమ్. సో అదేంటంటే మర్డర్స్, కిడ్నాప్స్ ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని డీల్ చేసే పోలీస్ టీము. అందులో క్యారెక్టర్స్ ఇలా ఉన్నారు. ఓకే. అంటే మీరు చెప్పింది ఎట్లా ఉందంటే ఏజెంట్ శ్రీనివాస సినిమా మన ఆయన దాంట్లో డిటెక్టివ్ అంటారు కదా, అలా ఉందా? లేదు, ఇది మొత్తం ప్రాపర్ టీమ్ ఉంటారు దీంట్లో. ప్రాపర్ టీమ్ అన్న. మీది 2019 నుంచి తర్వాత 21లో తెల్లవారితే గురువారం అండ్ దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్, బాక్సార్. కానీ ఈ 3 movies కన్నా ఉస్తాద్ మూవీ బాగా కనెక్ట్ అయిందన్న. నీకు ఎక్కడ చూసినా మీరు జస్ట్ ఇన్స్టా ఓపెన్ చేసన్నా రీల్స్ కిందకి స్కిప్ అయ్యి వెళ్తూ ఉంటే మీరు కావ్య గారి దగ్గర నుంచి ఉన్ని లాక్కొని బండి కొట్టే సీన్ కానీ, కొన్ని ఆ డైలాగ్ సీన్స్ కానీ ఎమోషనల్గా అంటే ఆడియన్స్కి మీ మూవీ మొత్తు వదలరా తర్వాత బాగా కనెక్ట్ అయిందన్న. మేమర్స్కి మంచి స్టఫ్ అని కూడా చెప్పచ్చు. అంటే బాగా మీ మూవీ యూజ్ చేసుకున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఉస్తాద్ సినిమా థియేటర్ పరంగా బాగానే ఆడింది, ఓటీటీ పరంగా కూడా బాగానే వచ్చింది. కానీ ఆడియన్స్ దాన్ని బాగా ఓన్ చేసుకున్నారు క్యారెక్టర్. అంటే మాలాగా కాలేజ్ చదివే వాళ్ళు కానీ, ఏజ్డ్ కాలేజ్ బ్యాచ్ వాళ్ళు కానీ, ఫస్ట్ లవ్ స్టోరీ, ఫస్ట్ అని చెప్పకూడదు రే. నాకు కూడా అంటే ఎమోషనల్లీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ ఫిలిం. ఎందుకంటే మొత్తం జర్నీ ఉంటుంది కదా, మొత్తం హీరో జర్నీ. సో అందరూ రిలేట్ అవ్వగలిగే సినిమా. ప్రతి ఏజ్లో మనం చూసేసి అలాంటివి చేసి చూసుంటారు. సో బాగా రిలేట్ అయ్యే సినిమా. టోటల్ 6 movies చేశారు కదన్నా. కరెక్ట్. స్టార్టింగ్ మీకు మొత్తు వదలు రాక ముందు ఉన్న మూవీ మీద ప్యాషన్ కానీ, ఏదైనా ఇంట్రెస్ట్, ఇంటెన్సిటీ అంటే ఒక స్టోరీ చెప్పినప్పుడు దీని ముందు సీన్ తర్వాత చెప్తారు, తర్వాత సీన్ నెక్స్ట్ డే చేపిస్తారు. ఒక సీన్ మన కాన్వర్జేషన్ ఏదైనా ఉంటే ఇట్లాంటివి చెప్పేటప్పుడు మీ ఫస్ట్ మూవీకి ఎట్లా ఉంది, ఇప్పుడు పార్ట్ 2కి ఎట్లా అనిపిస్తుంది? స్టార్టింగ్ నుంచి మీ జర్నీ చూసుకుంటే డెఫినెట్గా బెటర్ అండి. అన్నీ ఇప్పుడు పర్సనల్గా చేయడం ఈజు మనకి నాకే తప్పు చెప్పారు అన్న. బెటర్ కాదు, నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈచ్ స్టెప్ ఒక్కొక్క సినిమాతోటి ఒక్కొక్క స్టెప్ అది మనం నేర్చుకునే ఉండేది. ఇంకా ఇప్పటికీ కూడా అది అంటే ఆ డిఫరెన్స్ నాకే క్లియర్గా తెలుస్తుంది. మీరు అన్నట్టు ఫస్ట్ సినిమాకి షూట్ రకరకాలుగా షూట్ చేయడం, సో ఇట్ వాజ్ అప్పటికి కొత్త. సో ఇప్పుడు అది చాలా బెటర్ అయింది. మీకు బాగా ఇష్టమైన ప్లేయర్తో ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నారన్నా? బాగా ఇష్టం. అంటే ధోని గారి బయోపిక్ మీకు కూర్చుంటే మీరు ఎట్లా ఫీల్ అయ్యేవారు? అంటే ఏమో తెలియదు, ఎందుకంటే అంటే ఇంకా చాలా
ఏజ్ ఎక్స్పీరియన్స్ స్టేచర్ ఎక్కువ ఉన్న వాళ్ళు చేయాల్సిన రోల్ అది. మీకు బాగా క్రికెట్ అంటే ఐపీఎల్ అంటే బాగా ఇష్టం అన్న? క్రికెట్ బాగా. ఏ ప్లేయర్ది అయితే మీరు బయోపిక్ చేయాలనుకున్నారు, ఏ హీరోది? ఇప్పటివరకు అంటే క్రికెట్ మీద సినిమాగా ఆలోచించలేదు ఎప్పుడు. క్రికెట్గా ఎంజాయ్ చేస్తాను. సినిమాల్లో క్రికెట్ అనేది ఇప్పటివరకు ఆ థాట్ అంటే నాకు కంటెంట్ లాంటి అంటే అదే ఇప్పటివరకు నాకు అలా ఆలోచించలేదు ఇప్పటివరకు ఎప్పుడు ఆ జోన్లో. కానీ ఉస్తాద్ సినిమాలో అన్న మొత్తు వదలరా కన్నా మీరు ఒక టీనేజ్ నుంచి చూపించుకొని వస్తారు ఒక ఇంటర్వ్యూ సంథింగ్. అంటే అలా ఉన్నదానికి మీరు తర్వాత మీకు జాబ్ వచ్చేసి సెటిల్ అయిపోయి ఆ జోన్ దానికి బాగా అంటే లుక్ పరంగా చూడడానికి న్యాచురల్గా ఉంటారన్న. మీరు ఏదైనా సీన్ కొన్ని టెన్షన్ పడే సీన్లు ఉంటాయన్న, మమ్మల్ని మేము చూసుకున్నట్టు ఉంటుంది నిజంగా అన్న. నేను మొత్తం బదలరా సినిమా ఇప్పటికీ చూస్తాను. మా బ్రదర్ కూడా వచ్చాడు, బయట ఉన్నారు, తను తీసుకెళ్ళాడు. చూస్తున్నంతసేపు చూడు నీ కదా దారు ఇట్లా అంటున్నప్పుడు మీరు కొన్ని టెన్షన్ పడేవి. కానీ ఒక రియల్గా ఒక కామన్ పీపుల్ కానీ ఉండే దాంట్లో ఒక రియల్ ఇన్సిడెంట్లు ఏదైనా ఉంటాయి కదన్నా, రెగ్యులర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో కానీ బయట ఏమైనా ప్రాబ్లమ్స్ చెప్పుకోలేనివి, ఫ్రెండ్స్కి చెప్పుకునేవి. కానీ ఎక్స్ప్రెషన్లు కానీ కొంచెం ఇంటెన్స్గా అంటే మీ ఐస్ మ్యాజిక్ అని చెప్పాలేంటి అర్థం కాదన్న. మొత్తం వదలరా పార్ట్ 1లో ఉన్న మామ దగ్గర డబ్బులు తీసుకుంటారు, తీసుకొని నోటు దాయడానికి మీరు ఒక విధమైన ఎంతో ఒక కష్టం అంటే ఆ సీన్ చేసేటప్పుడు మీకు ఎట్లా అనిపించింది అన్న? అంటే పార్ట్ 1లో యాక్చువల్లీ పార్ట్ 1లో నేను చాలా ఎక్కువ ఎంజాయ్ చేసిన సీన్ అండి పర్ఫామ్ చేయడం. ఓకే, ఎందుకంటే పరిగెత్తుకొని పైకి వెళ్తారు, అసలు ఇంటెన్సిటీ తెలియకూడదు. బట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం చేస్తున్నాడు, ఇలాంటిది దొరకకూడదు, ఆ నర్వస్నెస్, అది చాలా ఎంజాయ్ చేశాను నేను సీన్ ప్లే చేయడం. కానీ చాలా కష్టం అన్న. చాలామంది అంటే కొత్త వాళ్ళకి, యంగ్స్టర్ హీరోస్కి అలా ఆ భయాన్ని ఆ టెన్షన్ని మొహంలో చూపించాలి ముందు ఎక్కడికైనా సీన్ చేసేటప్పుడు. అట్లాంటి దీంట్లో అట్లా ఏ సీన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీరు ఎన్ని డ్రగ్స్ కొంటారు, ఎన్ని తీసుకుంటారు? డ్రగ్స్ ఉంటాయి, డ్రగ్స్ ట్రాక్ ఉంటుంది మొత్తం వదలరా అంటేనే మనం సినిమా దాని మీద. బట్ నర్వస్నెస్, టెన్షన్ పెట్టే సీన్లు త్రూ అవుట్ ఉంటాయండి సినిమాలో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మన మొత్తం వదలరా అంటేనే అలా ఆ టెన్షన్గా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెట్టే సినిమా. ఓకే అలా మీది సైమా అవార్డు కూడా వచ్చింది. టీం అసలు మర్చిపోలేరంటారా? అబ్సల్యూట్లీ. అంటే ఈ టీం అందరూ అసలు మాకు అంటే ఎలా అంటారు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫస్ట్ నుంచి కలిసి ఎంజాయ్ చేసుకుంటూ చేసిన సినిమా. ఎవరు అంటే తెచ్చిపెట్టుకునేలా కాకుండా అందరూ ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్గా ఉండి, వాళ్ళు రైటర్స్ తేజ, రితేష్, అందరూ ఫ్రెండ్స్ అనమాట, డిఓపి. సో అంత న్యాచురల్గా ఆ ఫ్రెండ్షిప్ ఉండేదన్నమాట సెట్ మీద. సో మంచి గారికి చెప్పారన్న పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడు జరిగిందో కూడా మాకు తెలియదు. సడన్ గా పోస్టర్ పట్టగానే నేను ఇంకా మొత్తం రిలీజ్ చేస్తున్నారేమో మేబీ అనుకున్నా. కానీ కింద చూస్తే రితీష్ రాణా గారి సీక్వెల్ అని పెట్టారు. 2 అనే సింబల్ కూడా అది ఒక డిఫరెంట్ ఫాంట్ లా అనిపించింది. సంథింగ్ మనకి కొన్ని వైన్ షాప్ లోగోస్ ఉంటాయి, బార్స్, కానీ సేమ్ ఈ లోగో చూస్తే 2 లా అనిపించాలి ఫస్ట్ మాకైతే. రిలీజ్ అనుకున్నా. ఇప్పుడన్నా మీరు నార్మల్గా కెరియర్ పరంగా చూసుకుంటే రాజమౌళి గారితో ఇంట్లోనే రిలేటివ్స్ ఎట్లా ఉంటారన్న ఆఫ్ స్క్రీన్ మీతో? అంటే మామూలు ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారు అలాగే. ఏదైనా ఫన్నీ మెమరీ రాజమౌళి గారితో? చాలా ఉన్నాయండి, 1-2 అని చెప్పలేదు. ఏదైనా ఇన్సిడెంట్ మీకు బాగా నచ్చిందా మీ చిన్నప్పటి నుంచి? ఏం లేదండి, మాకు తనకి బాబాకి కూడా మాకు కూడా క్రికెట్ ఇష్టం. సో ఎప్పుడు ఖాళీ దొరికినా క్రికెట్ ఆడాలని చూస్తూ ఉంటాం. సో తనకి షూటింగ్ గ్యాప్ దొరికినా, నాకైనా సినిమాల మధ్యలో గ్యాప్ దొరికినా క్రికెట్ ఆడేస్తాం. క్రికెట్ అంటే ఎప్పుడు క్రికెట్ ఆడదామని చూస్తూ ఉంటాం అన్నమాట. ఎవరిది? నాది ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా. అదే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? చూద్దాం. అంటే ఎవరైనా ఉన్నారా? అంటే కొన్ని బయట రూమర్స్ కూడా వస్తున్నాయి ఇంకెవరైనా. అయితే లవ్ మ్యారేజ్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హోప్ఫుల్లీ చూద్దాం. నెక్స్ట్ ఇయర్ ఏమో. ఇప్పుడు మనకి ఇప్పుడు స్పార్క్ వచ్చిందంటే ఎవరు ఆపలేదు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, దానికి రిక్వైర్మెంట్స్ ఏముంటాయో తెలియదు, సో చెప్పలేము. అలా చాలా సినిమాలు సీక్వెల్స్ అనేవి సరిగ్గా ఆడట్లా. ఇప్పుడు అంటే సీక్వెల్కి పరంగా పెడుతున్నారు కానీ కంటెంట్ ఆడియన్స్ని థియేటర్ దాకా రప్పించడం చాలా కష్టం అవుతుంది ఇప్పుడున్న దాన్ని బట్టి చూసుకుంటే. మీరు పర్టికులర్గా
మూవీది ఆడియన్స్ వస్తారని కాన్ఫిడెన్స్గా నమ్ముతున్నారా? ఏం చెప్తారు? అంటే ఓటీటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ వెళ్ళిపోతుందన్న ఇప్పుడు. లేదు అంటే నాకు కాన్ఫిడెన్స్ ఎందుకు ఉందని చెప్తున్నానంటే, నాకు చాలామంది మత్తోదల ఫస్ట్ పార్ట్ తర్వాత మెసేజ్లు పెట్టారు. ఏది టీవీలో వచ్చిన తర్వాత, ఓటీటీలో వచ్చిన తర్వాత చాలా ఎక్కువ రీచ్ వచ్చింది. ఇంకా థియేటర్ కన్నా ఎక్కువ రీచ్ దాంట్లో వచ్చింది. అరే అనవసరంగా థియేటర్లో మిస్ అయ్యామే, ఇది ఎలా మిస్ అయ్యాము, థియేటర్లో చూడాల్సిన సినిమా అని మెసేజ్లు వచ్చాయి. సో అంటే మత్తోదల అనే సినిమా అందరితోటి నవ్వుకుని, ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తోటి ఎవరితోటైనా థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ అది. సో అదే విధంగా మాకు ఇప్పుడు టీజర్లో కూడా టీజర్ రెస్పాన్స్ కానీ అలాగే సేమ్. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఓకే. ఇంకా వన్ పిక్చర్ ఉందన్నా, కాలభైరవ గారు అండ్ కార్తికేయ. కరెక్ట్. అంటే ఎట్లా ఫ్యామిలీ అందరూ ఒకసారి వెళ్తూ ఉంటారా ఎక్కడికైనా, ట్రిప్స్ కానీ మ్యారేజ్లకు కానీ అలాగా? అంటే ట్రిప్స్ కలిసి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. అది అంటే కార్తికేయన్ పెళ్ళి అప్పుడు దిగింది అనమాట. ఇప్పుడు అంటే మీది నార్మల్ ప్రొఫైల్ చూస్తుంటే స్టార్టింగ్ నుంచి కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ట్రెక్కింగ్లు, ట్రావెలింగ్, దిస్ టైప్ ఎక్కువ, హిమాలయాస్, అదర్ కంట్రీస్. జనరల్గా ట్రావెలింగ్ అది బాగా ఇష్టం. ట్రావెలింగ్, ట్రెక్కింగ్, మౌంటైన్స్ ఇవి బాగా ఇంట్రెస్ట్. సోషల్ మీడియాలో బాగా తక్కువగా ఉంటారు కదా? తక్కువ. ఏమో అంటే పెద్దగా నాకు చిన్నప్పటి నుంచి పెద్దగా మా ఇంట్రోవర్టే నేను. సో సోషల్ మీడియాలో కూడా పెద్దగా పోస్ట్ చేయను. కానీ మీకున్న బజ్కి చాలా మంది మీ ఐడీస్ మెన్షన్ చేసి పెడతారు, రిక్వెస్ట్లు చెక్ చేసుకోరే మమ్మీ. అయితే చాలా మంది మేమర్స్ వస్తుంది, రీల్స్ పెడితే ఎన్ని మంది పెడతారు. అవునా? అవి ఎమ్ముల్లో ఉంటాయి అన్న వ్యూస్. నేను అదేలే, నేను ఎక్కువ వాడను అసలు ఫోనే, నేను అది అంత వాడను సోషల్ మీడియా. సో అందుకని ఈ సినిమాలో మొత్తే కాకుండా రొమాన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫరియా గారు? లేదా స్పార్క్ ఉండాలని మీరే చెప్తారు కొద్దిగా. మత్తోదలరా అంటేనే థ్రిల్లర్, కామెడీ ఇస్తారా? పట్టుకుంటుందా ఇంకా మత్తు ఇప్పటివరకు ఈ 5 సంవత్సరాల్లో పట్టిన మత్తు అయితే వదిలిస్తాం. అంటే అమ్మాయి మొత్తం, డ్రగ్స్ మొత్తం? డ్రగ్స్ మత్తు, ఈ సినిమా మత్తు, ఈ మత్తు అన్ని. ఓకే అన్న, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఈ రోజు గురించి, మీరు ఆయన గురించి గుడ్ క్వాలిటీ నేర్చుకున్నది అలాగా. రామ్ చరణ్ గారు వెరీ జెన్యూన్ పర్సన్. అల్లు అర్జున్ గారు నాకైతే ఆయన స్టైల్ చాలా ఇష్టం. ఇప్పుడు పర్సనల్గా కలవలేదు. ఓకే. ఎన్టీఆర్ గారు వెరీ లవింగ్, వెరీ టాలెంటెడ్, చాలా చెప్పచ్చు. చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి అసలు ఆయన గ్రేస్, ఆయన కామెడీ టైమింగ్ ఇష్టమే. ఓకే. విజయ్ తలపతి గారు ఒక ఆరా మెయింటైన్ చేస్తాడు. ఆయన వచ్చారంటే అంటే ఒక తెలియని ఎనర్జీ. ప్రభాస్ అన్న లవింగ్, ఆయన అంత లవింగ్ పర్సన్ చాలా రేర్గా చూస్తాం. మీకు ఫేవరెట్ క్రష్ అని ఎవరు ఉన్నారు? క్రష్ అని ఎవరు లేరు, కానీ నాకు యాక్చువల్లీ ఈ సినిమాతో వర్కింగ్ విత్ ఫరియా, తన టాలెంట్ రకరకాల, నాట్ జస్ట్ యాక్టింగ్, తన సింగింగ్ పాట ఈ సినిమాలో కూడా స్పార్క్ లేదు, మీరు అనుకునే స్పార్క్ ఏం లేదు, కానీ యాజ్ అన్ యాక్టర్ షీ ఈస్ బ్రిలియంట్. ఓకే అమ్మ. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తాం, ఎనర్జీ, అసలు యూఫోరియా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అనుకున్న స్పార్క్ ఏంటో మాకు సినిమా సక్సెస్ మీట్ అయినా తర్వాత మాతో క్రికెట్ అయినా ప్లాన్ చేయాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.